తొందరగా అర్థం చేసుకోవడంలో. కానీ విపరీతమైన హోంవర్క్ ఉంటుంది ఆయన మైండ్‌లో. దానికి. దేన్ని హీ వోంట్ లెట్ ఇట్ ఈవెన్ సింగిల్ థింగ్ గో ఔట్. అంటే ఆయన అతనిదే కాదు, ఎవరిని ఆయన అసలు డిస్టర్బ్ చేయరు. కానీ ఏంటంటే శివ నాకు చెప్పినట్టు మిగతాది కూడా బాగా వస్తుందా, సెట్ ఏమైనా ఆర్టిఫిషియల్గా ఉందా, కథ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కంప్లీట్ 360 డిగ్రీస్ చెక్ ఉంటుంది అతనికి. అదే అంటున్నాను, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అవునులేండి. సో అది మీకు కొంచెం బర్డెన్స్ అమ్మా నాని స్కూలు. అసలు ఏది బటన్ కదా, హెల్ప్ అయింది అనుకుంటాను. నాకు సింక్లో ఉన్నాం కాబట్టి ఆయన ఏం మాట్లాడే సెన్సిబిలిటీస్ నాకు మ్యాచ్ అవుతాయి, నేను నమ్ముతాను కూడా. అలాగే నేను మాట్లాడేది ఆయనకి మ్యాచ్ అవుతుంది. వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. రవణకు వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్లియర్గా చెప్పాలి, నా పని నేను బాగా చేసుకోవాలి, అంతే. ఇది ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు. ఆయన ఇంకా నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇంకా కాన్షియస్గా ఉండాలి. ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాలనేది ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే నా జీవితం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ నేను చాలా అలర్ట్గానే ఉండాలి. అదేలేండి. కానీ ఈ సినిమా మీకు చాలా మంచి హిట్ అండి, మంచి బ్లాక్ బస్టర్. ఇంకొక రోజు కొన్ని గంటలే, ఇంకొక రోజే ఉంది అనుకుని ఆడియన్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి గ్రేట్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే యూఆర్ డూయింగ్ ఏ డిఫరెంట్, యూ డిడ్ ఏ డిఫరెంట్ స్ట్రక్చర్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. డిఫరెంట్ అప్రోచ్తో అయితే వెళ్ళానండి. డివోషన్ ప్లస్ రవితేజ ఈజ్ ఏ వెరీ వెరీ డెడ్లీ కాంబినేషన్. సార్ లక్కీగా సార్ సెట్లో ఛాలెంజెస్ అన్నారు కదా ఇందాక, ఈ బ్లెండింగ్ విషయంలో మాత్రం చాలా కాన్షియస్గా ఉన్నాను. ఆ బ్లెండింగ్ ఎంత బటర్ లాగా ఉంటే అంత కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును. సో ట్రైలర్ని దానికి లిట్మస్ టెస్ట్లో పెట్టుకున్నాను నేను. ట్రైలర్లో నేను అది చేశా. సినిమాలో ఏదైతే ఉందో ఆ బ్లెండింగ్ అది ట్రైలర్లో చేశాను. ఎప్పుడైతే ట్రైలర్ అందరికీ విపరీతంగా నచ్చిందో దెన్ ఆ ప్రెషర్ నాకు పోయింది. ట్రైలర్ వచ్చే వరకు కూడా నేను ఈ బ్లెండింగ్ని ఎలా తీసుకుంటారు, డివోషన్ అంటున్నాను, ఫ్యామిలీ డ్రామా అంటున్నాను, క్రైమ్ అంటున్నాను, ఒక దాని నుంచి ఒక దానికి షిఫ్ట్ కొడుతున్నా, 2.5 నిమిషాల్లో 3 లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ కాంప్లెక్సిటీని పెట్టుకున్నా. ఇది కానీ వర్క్ అయితే ట్రైలర్ ఫిల్మ్ బ్లెండింగ్ అనేది ప్రాపర్లీ సెట్ అనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే ట్రైలర్ సాయంత్రం బ్లాస్ట్ అయిందో, మీ పాచికి బాగా పారింది అనుకుంటా. ట్రైలర్ సాయంత్రం ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో దెన్ జస్ట్ రిలాక్స్డ్. గుడ్, యా దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్ అని. రియల్ సార్, గుడ్ సార్. ఎందుకంటే రవితేజ గారు లాంటి మాస్ హీరోలకి ఎప్పుడు అంటే ఎవరికైనా అందరికైనా ప్రతి సినిమా ఆడుతుంటేనే సినిమా ఇండస్ట్రీకి వెల్ఫేర్ ఆఫ్ ది ఇండస్ట్రీకి అండి. బట్ రవితేజ గారు లాంటి మాస్ హీరోస్ ఉంటారు అనుకోండి సార్, వాళ్ళ మీద స్టేక్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా. అవునండి, అవును. ఇండస్ట్రీ స్టేక్స్ ఎక్కువ ఉంటాయి సార్. నేను ఒకటి చెప్పనా సార్, నేను అందరినీ కలుస్తున్నాను కదా, హీరోలు అందరినీ కలుస్తున్నాను. నానిగారిని కానీ, చైతూని కానీ, మనం విజయ్ని కానీ, రవణతో ఇప్పుడు నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. మాడుకుంటాం కదా, బయట అనుకుంటారు కానండి నా ఫ్యాన్స్కి ఏం లేవు, అవి పెట్టండి బట్ హీరోలు చాలా వాళ్ళు ఎలా ఉన్నారంటే, బాబు చూడరా బాబు, ఏదైనా కొత్త కథలు తెచ్చంటారా, మమ్మల్ని చంపకండి, రొటీన్ కథలు అలా ఉన్నారు. కరెక్ట్ హీరోలు. ఎందుకంటే ఇంత ఓటీటీ కంటెంట్ ఇదంతా చేసి మనకే అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదండి. ఏది పెడితే తీస్తే జనాలు పిచ్చోళ్ళు అది చూడరని అర్థం కాదా వాళ్ళకి. సో వాళ్ళు ఏమీ డైరెక్ట్ని ప్రెషర్ చేసి మాకు మాస్ ఎలిమెంట్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎగరేస్తే కొట్టాలి, ఇవే చేస్తాం మేము మడిగట్టు కూర్చోరండి వాళ్ళు. ఒకటి చేస్తారు, 4 సినిమాల్లో ఒకటి చేసుకుంటారు, ఒకటి. బట్ డిఫరెంట్ సబ్జెక్ట్ దొరకడం కూడా వాళ్ళకి, వాళ్ళు కూడా చూసేది డిఫరెంట్. కానీ అది అంత ఈజీ కాదు కదా, ఎన్నో కుదరాలి. శివ నిర్మాణ అప్పుడప్పుడు అలాంటివి పట్టుకొస్తుంటారు సార్. అన్నిసార్లు నాకు కూడా కుదరదు కదా సార్. కుదరదు అంటే మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, ఈవెన్ ఖుషి ఆల్సో ఎంత డెలికేట్ సెన్సిబుల్ సెంటిమెంట్స్ అవి కూడా. బట్ వీళ్ళంత వరకు కాన్షియస్ ఎఫర్ట్ చేస్తాను సార్. అది నాలో ఉన్నది ఏంటంటే, ఏం తీసుకున్నా సిన్సియర్గా దానికి స్టిక్ అయి చేస్తాను. దానికి రేంజ్లు కొంచెం అటు ఇటు అయినా ఫైనల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ బ్యాడ్ ఫిల్మ్ తీయకూడదు. ఎప్పుడు తీసింది బ్యాడ్ అవ్వకూడదు, అంతే. బ్యాడ్ ఫిల్మ్ అని ఎవరు చెప్తారు. ఇంటెన్షన్ బ్యాడ్ అవ్వకూడదు, ఇంటెన్షన్ బ్యాడ్ అవ్వకూడదు. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా నేను పర్వాలేదండి, తెలిసి తప్పు చేయకూడదు అనుకుంటా. తెలిసి చెప్తే నో మీకు ఇరుముడి ఇట్ విల్ గివ్ ఏ ఫెంటాస్టిక్ రిజల్ట్ అండి రేపు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫస్ట్ మీ ద్వారా చెప్తున్నాను, అసలు ఈ సినిమాకి నేను మీడియా నుంచి చూసినంత పాజిటివ్ రియాక్షన్స్ పర్సనల్గా వాళ్ళు ఆడియన్స్గా మారిపోయారు జర్నలిస్టుల నుంచి. అంటే ఈ సినిమా చూడాలనే ఒక ఇది రైట్. సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్ కానీ, ఇంటర్వ్యూస్లో వాళ్ళు చాలా జెన్యున్గా వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. గుడ్ గుడ్. మీడియా పీపుల్ అందరికీ మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియాకి చాలా హోప్ఫుల్గా అదే సినిమాకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఒక చిన్న మీమాంస ఉంటుందండి. సినిమాలోకి వెళ్ళే ముందు
ఇది ఎలా ఉంటుందో ఏంటో మనం వెళ్ళి రివ్యూ చెప్పాలి. అవునవును. హర్ట్ నేను బ్రెయిన్లో జడ్జి పని చేస్తూ ఉంటాడు, ఆడియన్ పని చేస్తూ ఉంటాడు, ఆ రెండు. చేస్తుంటాడు. అయ్యేది బాగలేదని చెప్పలేము చూస్తూ చూస్తూ. ఏదైనా ఇటు చెప్పినా ఇబ్బంది, అటు చెప్పినా ఇబ్బంది. ఇప్పుడు మంచి హిట్ అనుకోండి, హాయిగా ఉంటుంది ప్రాణం. మీకు అసలు నిజంగా సినిమా నిజంగా బాగా నచ్చితే అంత ఆనందంగా ఉంటుంది కదండి మీకు. రియల్లీ అసలు బర్డెన్లెస్ గా ఉంటుంది అన్నమాట. ఆలోచించి రాయక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు వెళ్ళి. చాలు. ఇప్పుడు తెచ్చిపెట్టుకుని చెప్పనక్కర్లేదు. తెచ్చిపెట్టుకుని చెప్పిన ఏమవుతుంది, రేపు సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీలో వాళ్ళకి అర్థమైపోతుంది కదా. మన క్రెడిబిలిటీకి మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది, అదొక ఇబ్బంది. శల్య పరీక్ష అంటారు కదా, అదే ముందుకెళ్తే ఇబ్బందులు మీకుంటాయి. ముందుకెళ్తే గొయ్యి వెనక్కి వస్తే నువ్వు ఉంటుంది అదనమాట. కాబట్టి మాకు ఈ సినిమాతో మాకు అటువంటి బాధలు లేకుండా అయ్యప్ప స్వామి, మీరు, రవితేజ ముగ్గురు కలిపి మాకు ఆ ఫీల్ ఇబ్బంది డెఫినెట్గా మంచి సినిమా వరకు డెఫినెట్గా గ్యారంటీ సార్. గ్రేట్. అండ్ అవుతుందని నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విల్ మీట్ ఇమీడియట్లీ after once the film releases. 100%. Good luck, all the very best, sir. ఇది మొత్తం మీడియాగా చాలా గట్టిగా నమ్ముతున్న ఇరుముడి సినిమా ప్రేక్షకులందరూ మీరు చక్కగా ఆనందంగా చూసి ఎంజాయ్ చేయండి. పెద్ద హిట్ కాబోతుంది. డోంట్ మిస్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.